దానికి సంబంధించి వాళ్ళకి 100% హక్కు కల్పించేటువంటి విధంగా మన పోరాటం కొనసాగిద్దాం. అవసరమైతే దానికి సంబంధించి ఆయన స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. మీరు ఎంతవరకైనా వెళ్ళండి, నేనున్నానని చెప్పండి. మత్స్యకార సోదరులకి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నాడనేటువంటి మాట చెప్పండి. నేను అండగా నిలుస్తాను అని చెప్పి స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. దానితో పాటు బోట్లకు సంబంధించి అపహరించినటువంటి దాంట్లో కూడా పూర్తి స్థాయి విచారణ జరపండి. జరిపించి ఆ బోట్లు తిరిగి వచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో కలిసి పోరాటం చేయండి అని చెప్పాడు. కాబట్టి మేము ఈరోజు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాం, కలిసి వచ్చినటువంటి మత్స్యకారుల ఆవేదన అర్థం చేసుకొని మాట్లాడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకార కుటుంబాలతో సరిపి మత్స్యకార సోదరులతో కలిసి మీరు ఏదైతే బోట్లు ఇక్కడి నుంచి అపహరించుకొని వెళ్ళారో ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత, చంద్రబాబు బాధ్యత, లోకేష్ బాధ్యత, కోలు రవీంద్ర బాధ్యత, జిల్లా కలెక్టర్ బాధ్యత, జిల్లా ఎస్పీ గారి బాధ్యత. మీరు మరలా వెళ్ళి అక్కడ ఆ బోట్లు ఎక్కడైతే ఉండో వాటిని సీజ్ చేసి మరలా తరలించి యథాస్థానంలో పెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నటువంటి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం.